This is Kalini Boppa and welcome to my channel. Chala ఒకటే yes టైటిల్ చెప్పినట్టు నేను ఇవాళ యుఎస్ కి రిటర్న్ వెళ్తున్నా ఆఫ్టర్ 7 long months. ఇన్ని డేస్ ఉన్నందుకు ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ. ఏదో బాధను అట్లనైతే వెళ్ళట్లేదు. అంటే బాధ అంటే బెంగు ఉంది, వీళ్ళందరినీ ఇన్ని డేస్ కలిసి ఉండి వెళ్తున్నందుకు ఎట్లుంటదో అన్నట్టు. కానీ ఒక సైడ్ ఎక్సైటింగ్ కూడా ఉంది. లాస్ట్ 2 years అట్లా లేకుండా అబ్బా తొందరగా వెళ్ళిపోతున్నాను. బట్ ఈసారి ఏంటంటే 7 months అయ్యేసరికి నా ఇంటికి నేను వెళ్ళడానికి, ఎస్పెషల్లీ కార్తీక్ దగ్గరికి వెళ్ళడానికి ఎక్సైటెడ్ అనమాట. కార్తీక్ చెప్పాలంటే ఆయన ఇక్కడ ఉండుంటే ఇంకొన్ని రోజులైనా ఉండబుద్ది అయ్యేది, అని ఆయన ఇక్కడ ఉండుంటే అట్లా వెళ్ళాలన్న ఆలోచన రాకపోయేది, అని ఆయన అక్కడ ఉండేసరికి ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఐఎమ్ ఎక్సైటెడ్ అనమాట. అండ్ ఐఎమ్ జస్ట్ గ్లాడ్ ఇన్ని డేస్ ఉన్నందుకు. ముందు 3 నెలలు ఉండాలి అన్నది ప్లాన్ కే నేను ఎంతో హ్యాపీ ఉండే, 3 months ఉంటాం అన్నది. అట్లాంటిది 7 months హ్యాపీగా ఉన్నాము. అండ్ నేను ఏ రీజన్స్ కి అయితే ఉండాలనుకున్నాము ఆ రీజన్స్ అన్నిటికీ ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ. చాలా డౌట్ఫుల్ గా ఉండే కరెక్ట్ డెసిషన్ అయినా కాదా అది ఇది అని. బట్ మా కశ్యప చిట్టి చిట్టి బుజ్జి బుజ్జి మాటలన్నీ వింటుంటే ఇట్స్ టోటలీ వర్త్ ఇట్ అనిపిస్తుంది. బట్ అగైన్ ఆమె కూడా అక్కడికి పోతే అందరినీ మిస్ అవుతుంది. సో ఇవాళ వీడియో అది ఉండబోతుంది. లాస్ట్ 4-5 రోజుల నుండి ప్యాకింగ్ స్టార్ట్ అయింది. కార్తీక్ నేను ఇద్దరం కలిసి చేస్తాం ప్రతిసారి. బట్ ఈసారి A to Z నేనే ఆలోచించి ప్యాక్ చేసి అవన్నీ వేయడానికి నాకు చాలా టైం పట్టింది అనమాట. నిన్న నైట్ అంతా కూడా అదే. అండ్ నిన్న ఈవినింగ్ గాజులు పెట్టుకున్నాం. సో ఫస్ట్ అది వెళ్ళి చూసిరండి. నైట్ అది జరిగింది. ఇప్పుడు పొద్దున్న లేచిన తర్వాత వేములవాడ గుడిలోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసి వచ్చినాము. ఎందుకంటే సోమవారం కాకపోయింటే డైరెక్ట్ గా పోయేటప్పుడే అక్కడ అటు సైడ్ వెళ్ళి మొక్కుకొని వెళ్ళేటోళ్ళం. కానీ సోమవారము అటు అంత ట్రాఫిక్ లో నా బండికి మస్తు టైం పట్టింది, స్కూటీ మీద రావడానికి. కార్లకు ఇంకా టైం పట్టేది. సో అందుకని నేను వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి మెయిన్ దర్శనం కాదు, జస్ట్ గుడి దర్శనం చేసుకుని వచ్చేసిన అనమాట. అండ్ ఇంట్లో పూజలు జరిగినాయి, ఇప్పుడు ఇంట్లో వంటలు జరుగుతున్నాయి. ఇంకొక గంటలో మ్యాక్స్ గంటలో ఇక్కడ నుండి బయలుదేరాలి. సో అదనమాట. Let's ask everyone how they are feeling about me leaving. ఆల్రెడీ స్పెషల్ ట్రీట్మెంట్ 4-5 రోజుల నుండి స్టార్ట్ అయినాయి. ఇక పోతావా అని చెప్పేసి అవి వచ్చి మా పిగ్గులు ఏం చేస్తారా పెద్ద పిగ్ ఎందుకు వస్తున్నారా వీడియో పంది ఇక్కడ చేసుకున్నాడట. పిన్నేరా స్టిల్ లాస్ట్ మినిట్ కి కూడా సరిపో అన్నమాట. మా మమ్మీకి నిన్న లడ్డూలు చేసింది, రవ్వ లడ్డూలు, డ్రై ఫ్రూట్ లడ్డూలు, అవన్నీ ఏదో వేసి పట్టించాలని ప్రయత్నిస్తుంది. ఇందులో ఏంట్రా మంచిగా ఎందుకు చేయించారా? చేస్తే ఎక్కువ వస్తాయేనా? నాకు మీతో ఎందుకు ఉంచినవరా? ఏ మంచిగా ఉందిరా, చిన్న మధు లెక్కున్నావు. ఈవెన్ దో మాకు 3 క్యాబిన్ బ్యాగులు మాతో పాటు తీసుకెళ్లే అవకాశం ఉన్నా కూడా నేను ఒక క్యాబిన్ బ్యాగ్, ఒకటి కాలేజ్ బ్యాగ్, ఒకటి హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తున్నా. హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి కశ్వీ డైపర్స్ అవన్నీ డైపర్ బ్యాగ్ అన్నమాట. కాలేజ్ బ్యాగ్లో మా డాక్యుమెంట్స్ అండ్ ల్యాప్టాప్ ఉంది. ఈ క్యాబిన్ బ్యాగ్లో ఇంకా ఎక్స్ట్రా కావాల్సిన కశ్వీ ఐటమ్స్ అలా పెట్టుకున్నాను. అండ్ ఈ క్యాబిన్ బ్యాగ్లోనే కాలేజ్ బ్యాగ్ ఫిక్స్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అన్నమాట. 2 కలిపి ఒకే దాంట్లో పెట్టి తీసుకెళ్దాము, ఈజీగా ఉంటుందని చెప్పేసి. బట్ ఎంత ప్యాకింగ్ అనుకున్నా, ఎంత ముందే సర్దుకున్నా అనుకున్న లాస్ట్ మినిట్కి ఏదో వస్తుంది. ఎస్పెషల్లీ అమ్మ ఇది చేసిన అది చేసిన, ఇది తీసుకోబో బిడ్డ కశ్వికి, అది తీసుకోబో బిడ్డ. మా వచ్చిన వాళ్ళందరూ కూడా కశ్వి కోసం అని అదని ఇదని పెడితే లాస్ట్ మినిట్ దాకా కూడా మేము లగేజ్ అనేది పెట్టుడు తీసుడే అయిందన్నమాట. మేము అమెరికా ప్రయాణం అని బయలుదేరే ముందు మా మమ్మట బాగా మొక్కుకున్నది ఏంటంటే మా డాడ్ రావట్లేదు కాబట్టి ఈసారి, అండ్ అది ఇండియా కాదు కాబట్టి ఎలా వెళ్తున్నామో అంతే హెల్తీగా హ్యాపీగా ఉండాలి. ఎలాంటి నొప్పులు, ఎలాంటి బాధలు అట్లా కావద్దు. ఏంటంటే మా డాడీ ఆర్ఎంపీ డాక్టర్ కదా, ఏ చిన్న నొప్పో దగ్గో ఏది ఉన్నా మా డాడీ ఉన్నాడు చూసుకుంటాడు అన్న ధైర్యం మా మమ్మీకి అన్నమాట. డాడీ పక్కన లేకపోవడం వల్ల నేను ఎట్లా వెళ్తున్నానో అంతే హెల్తీగా రావాలి. అక్కడ ఏమి ఇబ్బంది కాకూడదు. అక్కడ జలుబులో, దగ్గులో, నొప్పులో ఏదన్నా అంటే నాకు ఇబ్బంది, అక్కడ దూరాన ఉన్న డాడీకి బాధ, టెన్షన్ ఉంటుంది. అక్కడ మాకు కూడా ఇబ్బంది అవుతుంది. అక్కడ ఇన్సూరెన్స్లు ఏంటియో ఏవేంటి
ఏంటియో అన్నది తెలియదు కాబట్టి మంచిగా ప్రయాణం మంచిగా కావాలి, అక్కడ మంచిగా ఉండాలి, అక్కడ అన్ని రకాలుగా మంచిగా జరగాలి, ప్లస్ మంచిగా ఆరోగ్యంగా అన్నీ అనుకున్నట్టుగా తిరిగి రావాలి అని మొక్కుకుందట మా మమ్మీ. నాకు మొన్న చెప్తుంది, ఒక 2-3 డేస్ బ్యాక్ ముచ్చట చెప్పిందనమాట. అది మొక్కుకున్నాను నేను అని చెప్పేసి. అంటే నాకు అనిపించింది నిజంగానే దేశం కాని దేశంలో అట్లా ఎటో వెళ్ళి గిన్ని రోజులు ఉంటాము, పక్కన ఎస్పెషల్గా హస్బెండ్ మీద మన పేరెంట్స్ మీద మనం బాగా నమ్ముతాం కదా. అంటే మన ఆ ఏజ్లో మన పార్ట్నర్స్ మనల్ని టేక్ కేర్ చేసే వాళ్ళ మీద వాళ్ళు లేకుండా మనం వెళ్తున్నాము అంటే మైండ్లో ఎన్ని రన్ అవుతాయి కదా అని మా మమ్మీ నాకు మొన్న ఆ మాట చెప్తే అర్థమైందన్నమాట. మమ్మీనా సరే ఇప్పుడు బాపనా అదే నెక్స్ట్ కోసం కదా ఏడుపంతా నా గురించి కాదు. బాయ్ బాయ్ బాయ్. పెద్దమ్మ చెప్పినావు కదా పెద్దమ్మకు. సరే ఎవరి మిస్ కాదు జాగ్రత్త మంచిగా చదువుకో. అలాగడు ఇది నాటకాలుడు బాగా మంచిగా ఇంకా అందరూ అనుకుంటా. అప్పుడు అమ్మో పిన్ని అంట చదువుకోవాలి. చదువుకో మంచిగా. ఈ వీడియో వల్ల మా ఫ్యామిలీలో ఎక్కువ మంది ఫేసెస్ చూపించగలుగుతున్నా. పెళ్లి వీడియోస్ పెట్టుండుంటే మీకు అందరి మొహాలు ఆల్రెడీ తెలిసేది. వీళ్ళు నా చెల్లెలు, మా చిన్న తాత మన్మరాళ్ళు అన్నమాట. అందుకని మా బొప్ప ఫేస్ కనబడుతుంది. అండ్ మా పెద్దమ్మ, మా మమ్మీ వాళ్ళ అక్క. ప్రీవియస్ వీడియోస్లలో ఎక్కడ ఎక్కువ కనిపించలేదు. సో తిను మా పెద్దమ్మ, మా మమ్మీ, మా పిన్ని అన్నమాట. నిఖిల్ మదన్ని చూస్తారు మీరు చాలా వాటిలలో. మా ఇద్దరు అన్నలు, ఇద్దరు అన్నల్ని మీరు నేను లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు మేమందరం కలిసి రిసార్ట్కి వెళ్ళినప్పుడు చూసిండుంటారు. ఈసారి పెళ్లి దాంట్లో చూసిండుండాలి, బట్ ఇప్పుడు పెట్టలే కాబట్టి చూడలేదు. ఇటున్నది మా చందు, అటు పక్కన మారింది అన్నయ్య. అండ్ ఈసారి నాకు ఇండియా ట్రిప్ తృప్తిగా వెళ్తున్నాను. బాధగా సరిపోనట్టు అట్లా లేదన్నమాట. మనస్తృప్తిగా ఉండి అండ్ ఈ లోపు వెళ్ళాలి ఇప్పుడే అన్నది ఏం లేకుండా, ఎస్పెషల్లీ నేను ఇప్పుడు జాబ్ చేయట్లేదు కాబట్టి ఏదో టైం లేని అన్నట్టు కాకుండా నాకు నచ్చినప్పుడు డేట్ పెట్టుకొని వెళ్ళానన్నమాట. సో ప్రతిసారి ఇండియా వస్తాము అని అంటే మోస్ట్లీ ఇప్పుడు వస్తున్నాము అంటే ఇప్పుడు వెళ్తున్నాము అన్న రిటర్న్ ఫ్లైట్తో వస్తాం కాబట్టి మైండ్లో ఆ డెడ్ లైన్ తెలిసేసరికి తృప్తి ఉండదు. ఈసారి మాకు అట్లా ఏం లేకుండా నాకు నచ్చినన్ని డేస్ ఉన్నాను, ఇక వెళ్తాను అనుకున్న నాటికి మళ్ళీ నేను తిరిగి ప్లాన్ చేసుకున్నాను అన్నమాట. సో ఈసారి నాకు సెండ్ ఆఫ్ అన్నది ఏదో ఎమోషనల్గానో బాధగానో లేదు. అండ్ ఎస్పెషల్గా మా మమ్మీ నాతో వస్తున్నందుకు నాకు అది లేదన్నమాట. ఎవ్వరు
ఎవ్వరూ లేకుండా ఒక్కదాన్నే ఎళ్ళుంటే ఉండేదేమో. ఇప్పుడు తిరిగి యూఎస్‌కి ఆల్రెడీ వచ్చేసాను కదా! ఇప్పుడు కూడా నాకు అంత ఇట్లా బాధ లేదు. మమ్మీ ఉంటే అన్ని మేజర్ మిస్సింగ్స్ అన్నీ కవర్ అయిపోతాయి కదా! అండ్ డ్యాడీ వచ్చుంటే ఇంకా బాగుండేది. ఇంకా కానీ మా డ్యాడీకి ఎక్కువగా అంటే అందరికంటే ఎక్కువ బెంగ మా డ్యాడీది. ఎందుకంటే ఇన్ని డేస్ నేనుండి, మమ్ముండి, కశ్వి ఎస్పెషల్లీ కశ్వి ఉండి అందరం ఒకటేసారి వస్తే మా డ్యాడీకి మస్తు బెంగ అయిందన్నమాట. అసలు మా డ్యాడీ అయితే నేను పోతున్నా అంటే కాదు, మా డ్యాడీ అనే కాదు మా చుట్టాలందరికి కూడా నేను వెళ్తున్నా అనే కంటే కూడా కశ్వి వెళ్తుంది, అరే కశ్వి పోతుంది అన్నట్టు బాగా అయిపోయిందన్నమాట. ఈ 4 నెలలు నేను ఉండడం వల్ల ఐఎమ్ లైక్ సో హ్యాపీ ఉన్నందుకు. అందరితోనే ఉండగలిగింది, అందరూ తెలిసొచ్చారు, ఎన్ని మాటలు నేర్చుకుందో. ఇప్పుడు ఇండియాకి వచ్చి ఇన్ని డేస్ అయినా కూడా, యూఎస్కి వచ్చి ఇన్ని డేస్ అయినా కూడా తిరిగి అన్నల్ని గుర్తు చేస్తుంది, పెద్దనాన్నల్ని, పెద్దమ్మల్ని, పిన్నిని, బాబాయిని, మామల్ని, అన్నల్ని, నానమ్మల్ని అందరిని గుర్తు చేస్తుంది అన్నమాట. సో ఐఎమ్ హ్యాపీ నేను ఇన్ని డేస్ ఉన్నందుకు. అండ్ రెగ్యులర్గా కూడా ఇట్లే వచ్చి కొన్ని డేస్ ఇట్లా ఉండి వచ్చే అవకాశం రావాలి, ఎవ్రీ ఇయర్లీ రావాలని నేను అనుకుంటున్నాను. అసలు కశ్వి పోతుంటే అందరికీ బాధ ఎంత ఉందో, మా అమ్మ పిన్ని కశ్విని ఇక్కడనే ఉంచిపో, లేకపోతే కశ్విని మళ్ళీ అమ్మమ్మతో పంపి మా అక్క కొడుకులు చెప్తారు అనమాట. సో అట్లా అందరికీ నాకంటే ఎక్కువ కశ్వి పోతుందన్న బాధ ఉందన్నమాట. మమ్మీ సెండ్ ఆఫ్ ఇదంతా. చూడు సరే అన్న ఉంటాడు మళ్ళీ. మాతో పాటు నేను అసలు ఎవరిని వద్దని చెప్పిన ఎయిర్పోర్ట్కి రావడం, ఎందుకంటే వస్తా పోతూ ఉంటాం ప్రతిసారి. అంత ప్రయాణం మాకు మా ఇంటి దగ్గర నుండి ఎయిర్పోర్ట్కి ఆల్మోస్ట్ 4 గంటల ప్రయాణం. అందరు అటు రావడం మళ్ళీ ఇటు రావడం ఎందుకు అని చెప్పి ఓన్లీ మా మామయ్య, మా డాడీ, మా తమ్ముడు, మా మమ్మీ, మేము వెళ్ళే వాళ్ళం మాత్రమే వెళ్తున్నాం అన్నమాట. అందరికి ఇబ్బంది ఎందుకు అన్నట్టు. అందరూ వచ్చేవాళ్ళు, చాలా ఇష్టం రావాలని కూడా ఉండే, కానీ నేనే ఇబ్బంది వద్దు, వస్తా పోతా ఉంటూనే ఉంటాం ఇట్లా, ప్రతిసారి అట్లా పెట్టుకోద్దు. ఫస్ట్ టైం కాబట్టి రావాలన్నట్టు ఉండే స్టార్టింగ్లో, కానీ ఇప్పుడు అట్లా లేదు, ఇక రావద్దు అని చెప్పిన. అందరు అందుకని ఇంటికి వచ్చిర్రు అన్నట్టు. అందుకే ఇంకా చాలామంది ముందే వచ్చి కలిసే లేరు, వీళ్ళందరూ ఆ డే వచ్చిన వాళ్ళు అన్నమాట. సో అట్లా ఇక్కడ అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంకా అర్థం మళ్ళీ బాయ్ బాయ్ మంజు బాయ్. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. వెళ్ళేసరికి మా అత్తమ్మ వాళ్ళ చెల్లె కొడుకు, మా చిన్నత్తమ్మ వాళ్ళ చిన్న కొడుకు కేక్ తెచ్చిండు. మాకు సెండ్ ఆఫ్ కేక్ కటింగ్ అన్నమాట ఇది. మా చిన్నమరిదిని చిక్కిని మీరు కార్తిక్కి సెండ్ ఆఫ్ ఇచ్చే వీడియోలో చూసి ఉంటారు కదా. సో తను మేము వెళ్ళేసరికి కేక్ కట్ చేపిద్దామని కేక్ తీసుకొచ్చి పెట్టినట్టు. అండ్ వెళ్ళే ముందు మా ఇంటికి వచ్చి, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి, మా ఇంటికి వచ్చి మా దేవుళ్ళందరికీ మొక్కుకొని అత్తమ్మ మామయ్యని కలిసి ఇక్కడ నుండి బయలుదేరుతాం అన్నది. మీలో మళ్ళీ చాలామంది నేను అడుగుతారని నాకు తెలుసు, మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎందుకు లేరు, మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకున్నారు ఎన్ని డేస్ అని. నేను చాలాసార్లు చెప్పినా, బట్ స్టిల్ నాకు క్వశ్చన్ వస్తుంది, అందుకనే చెప్తున్నా. మా అత్తయ్య వాళ్ళ ఇల్లు చిన్న ఉంటుంది, హాల్ అసలు స్పేస్ తక్కువ ఉంటుంది అనమాట, ఈవెన్ బెడ్రూమ్స్ అవన్నీ కూడా. సో అట్లా అయ్యేసరికి కశ్వికి తిరగడానికి స్పేస్ అనేది సరిపోదు. అండ్ ఈవెన్ బయట కూడా కొద్దిగా మెట్లు అట్లా ఇటు సైడ్కి పడేటట్టు ఉంటాయి అన్నట్టు. సో ఎక్కడ కశ్వికి ఫ్రీగా తిరిగే స్పేస్ అనేది ఇక్కడ కష్టం అన్నట్టు. అందుకని ఎక్కువ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా, బట్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉంటూనే ఉండే. అది నేను వ్లాగ్స్ చేయలేదు తప్ప అత్తయ్య వాళ్ళకి ఇంటికి వస్తూ పోతూ ఉండే అన్నమాట. కొంచెం చూసి వాళ్ళకి ఎక్కువ
ఈ అద్దగా నువ్వు అంటున్నావు. ఈ క్వశ్చన్ కూడా రావచ్చు, ఎందుకు మీ మమ్మీ డాడీని తీసుకెళ్దాం అనుకున్నారు, అత్తయ్య మామయ్య రావచ్చు కదా అంటే. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన, మళ్ళీ చెప్తాను, ఎందుకంటే చాలామంది కంప్లీట్లీ వినరు, వినకుండానే మళ్ళీ అడుగుతారు. సో ఐ థాట్ ఆన్సర్ చేద్దామనేసి. మా అత్తయ్యకి మొన్ననే నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అయింది, ఇంకా ఫుల్లీ రికవరీ అవ్వలేదు అందుకనేసి. అండ్ మా అక్క వాళ్ళకి బావ వాళ్ళకి వీళ్ళ హెల్ప్ అనేది ఇక్కడ ఇప్పుడు ఎక్కువ అవసరం అని చెప్పి ఆ రీజన్తో అత్తమ్మ మామయ్య వాళ్ళు రావడం అనేది మేము ఆ ఆప్షన్ అనేది పెట్టుకోలేదన్నమాట. సో అందుకనే మమ్మీ డాడీ అనుకున్నాము, దాంట్లో కూడా డాడీ కుదరదు కాబట్టి ఈసారి మమ్మీ నాతో పాటు వస్తుంది. సో అట్లా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నుండి అందరికీ బాయ్ చెప్పి, ఇంటి ముందటి వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ కూడా బాయ్ చెప్పి అక్కడ నుండి బయలుదేరినాం. మా ఫ్లైట్ నైట్ 9 o'clockకి, మేము బై 2 o'clock బయలుదేరినాం. 4 గంటల ప్రయాణం అని చెప్పేసి. కానీ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్, అంటే ఏదో అవ్వచ్చు అన్నది ప్రిపేర్ అయ్యే వెళ్ళండి. వర్స్ట్ కేస్ సినారియోకి కూడా మేము అసలు మాకు కార్ ట్రబుల్ ఇస్తుందని అనుకోలేదు. లాస్ట్ మినిట్లో సమ్ ప్రికాషన్ ఇండికేటర్ లాగా ఏదో సైన్ చూపిస్తుండే అనమాట, పానా సింబల్ లాగా. అసలు అది వచ్చేసరికి అది అవుతుంది, కొద్దిగా కార్ ఇట్లా ఏమంటారు రఫ్గా డ్రైవ్ అవుతుంది అన్నమాట. అసలు మాకు ఏమైందో అర్థం కాలేదు. దానివల్ల మేము 80 above అసలు వెళ్ళలేకపోయినాము, మెల్లగా వెళ్ళాల్సి వచ్చింది. సో లేట్ అయిపోయింది. అండ్ అంతేకాకుండా నా లగేజ్ నేను అన్నిసార్లు చెక్ చేసి పెట్టినా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ఏదో నాకు ఈసారి తేడా కొడుతుండే, ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి. పోయేసరికి కూడా వెయిట్ కొద్దిగా మళ్ళీ రీచెక్ అవ్వచ్చు, కొన్ని ఐటమ్స్ అటు ఇటు తీయొచ్చు అని ఎక్స్ట్రా టైం అని అనుకున్నా. కానీ ఇక్కడ నుండి యాక్చువల్గా ఆన్ ద వేలో నేను మా సౌమ్య వాళ్ళ ఇంట్లో కూడా స్టాప్ అయినాం. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ గజ్వెల్లో నేను గృహప్రవేశం వీడియో పెట్టాను కదా, అక్కడ వాళ్ళు ఉన్నారు అని అంటే అక్కడ వాళ్ళని కలిసి అక్కడ నుండి మళ్ళీ వచ్చినాం అనమాట. అక్కడ కూడా అనుకోకుండా ఇంకొద్దిగా ఎక్కువ లేట్ అయిపోయింది. సో అట్లా అనుకున్న దానికంటే కూడా కొద్దిగా ఎక్కువనే డిలే అయింది. అండ్ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి చెల్లి మధు మరది మా చెల్లి ఇద్దరు వచ్చారన్నమాట, కలుద్దామని చెప్పేసి. అక్కడ నుండి సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పి. అండ్ హరికి కశ్వితోని చాలా తక్కువ టైం స్పెండ్ చేసే సిచ్యువేషన్ వచ్చింది, బికాస్ తను వర్కింగ్ హైదరాబాద్లో ఉంటుంది, సో నేను ఇంట్లో ఉన్నా. సో తను వీకెండ్స్కి రావడము, అండ్ పెళ్ళైంది కాబట్టి ఎవ్రీ వీకెండ్ కైండ్ ఆఫ్ బిజీ ఉంటుంది కాబట్టి వీలైనప్పుడల్లా వచ్చింది. ఈవెన్ నేను షాప్ ఓపెనింగ్ చేశాను కదా, ఆ వీకెండ్ కూడా చెల్లి మరి ఇంట్లో ఉన్నారని చెప్పిన కశ్వి కోసమని వచ్చారనమాట, టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా ఆఫీస్ నుండి డైరెక్ట్గా వచ్చిరన్నట్టు, నేను అది వీకెండ్ కాదు నేను వచ్చేది. సో అలా మా సెండ్ ఆఫ్ అయితే జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఇట్, సైనింగ్ ఆఫ్ ఆఫ్టర్ 7 months. లైక్ తృప్తిగా వెళ్తున్నాను, నాకు ఈసారి అయితే బాధ లేదు, తృప్తిగా మనస్తృప్తిగా వెళ్తున్నాను అనమాట. అండ్ ఇలానే నెక్స్ట్ ట్రిప్పులు కూడా కావాలి, మళ్ళీ రావాలి, కశ్విని తీసుకొని రావాలి, అందరికి గెలిపించాలి, అందరితో టైం స్పెండ్ చేయాలి అని కోరుకుంటూ వెళ్తున్నాను అన్నట్టు. విత్ సో మెనీ మెమరీస్, సో మెనీ అంటే అచీవ్మెంట్స్ నా లైఫ్లో. ఈ టైం అనేది మళ్ళీ ఇలా ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. 7 months ఉండే అంత, బట్ వచ్చినందుకు ఐఎమ్ గ్రేట్ఫుల్. అండ్ మీ అందరికి కూడా ఈ ఇండియా సిరీస్ నచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీ అందరు కూడా యూఎస్ సిరీస్ కోసం వెయిటింగ్ అని కూడా నాకు తెలుసు. సో యూ గోనా వాచ్ దెమ్ వెరీ సూన్. సో అలా మేమందరం ఇండియాకి మా వాళ్ళందరికీ బాయ్ చెప్పి యూఎస్ఏ ఫ్లైట్ ఎక్కామన్నమాట. నెక్స్ట్ వీడియోలో మీరు ఒక టాడ్లర్తోని మా యూఎస్ఏ ప్రయాణం ఎలా జరిగింది, దానికోసం నేను ఏం ప్రికాషన్స్ తీసుకున్నా, ఇంకేదైనా టిప్స్ సజెషన్స్ ఏమైనా ఇస్తానా, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఆల్సో కశ్వి ఆఫ్టర్ 4 months కార్తిక్ని కలవబోతుంది కాబట్టి ఆ రియాక్షన్ కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నారు. So make sure to watch my next video. Until then, take care, keep smiling. Bye-bye.